Good morning. In today's class, we discuss about the concept if the angle between the two hands is or perpendicular or angle between the two hands is 90 degrees or acute angle. Acute means if the angle between the hands is less than 90 degrees, then it is acute angle. Okay. So, if both the hands are perpendicular, this is the case. అంటే రెండు హ్యాండ్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఏంటి అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇందులో పర్పెండిక్యులర్ కానీ లేదా ఎక్యూట్ అంటే లెస్ దాన్ 90 డిగ్రీస్. అయితే ఇది చెప్పడానికి ముందు, ఈ కాన్సెప్ట్ మీకు చెప్పడానికి ముందు, నిన్న చెప్పినటువంటి క్లాసులో నాకు కొంతమంది స్టూడెంట్స్ ఫోన్ చేయడం జరిగింది, అలాగే కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. ఏంటి అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్ ఏంటి అని అంటే అది ఒకసారి క్లియరిఫై చేసి అప్పుడు ఈ కాన్సెప్ట్లోకి వస్తాను. వాళ్ళు అడిగిన డౌట్ ఏంటంటే, సార్ ఎవ్రీ 1 అవర్కే ఇప్పుడు మన ఏంటది కోయిన్సైడ్ తీసుకున్నాము, కోయిన్సైడ్ అన్నప్పుడు ఫర్ ఎవ్రీ 1 అవర్కే 1 టైం అన్నారు, బట్ ఫర్ 12 అవర్స్కి 11 టైమ్స్ అని అంటున్నారు. 12 అవర్స్కి ఎవ్రీ అవర్కే 1 టైం అయినప్పుడు 12 అవర్స్కి 12 టైమ్స్ అవ్వాలి కదా, కానీ మరి 11 టైమ్స్ అనేవి మీరు చెప్తున్నారు, ఏంటి రీజన్ అని చెప్పని అడిగారు. అది అర్థం అవ్వలేదండి కాన్సెప్ట్ అని అడిగారు. సో అది ఆల్రెడీ నేను చెప్పాను, మీరు క్యాచ్ చేసి ఉండరు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి మీకు దాన్ని రివైజ్ చేసి అప్పుడు ఈ కాన్సెప్ట్లోకి వద్దాం. సో మీకు ఒక విషయం గమనించండి. సపోజ్ ఇది క్లాక్ అనుకోండి, ఇది క్లాక్ అనుకోండి. ఇది మీరు ఒక విషయం గమనించండి. సపోజ్ స్మాల్ హ్యాండ్ 1 దగ్గర ఉంది, ఇది ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు టైం ఎంత అయింది? 1 o'clock అయింది, అవునా? సపోజ్ ఇది 2 o'clock అవడంలో ఈ అవర్ హ్యాండ్ ఏమవుతుంది, 1 నుంచి ఇలా 2కి మూవ్ అవుతుంది. అదే సమయంలో ఈ హ్యాండ్ ఏమవుతుంది, మొత్తం ఇదంతా ఒక కంప్లీట్ రొటేషన్ పూర్తి చేసి 12 దగ్గరికి వస్తుంది, ఇది 2 దగ్గరికి వచ్చేటప్పటికి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇది ఇలా కదులుతుండగా ఇది ఈ డైరెక్షన్లో కదులుతుంది, ఇది ఈ డైరెక్షన్లోనే కదులుతుంది. ఇది ఇలా కదిలితే 1:15 అవుద్ది, టైం 1:05 అవుద్ది. 1:10కి 1:05కి మధ్యలో ఎక్కడో ఒక చోట రెండు ఏమవుతాయి, ఇలా కోయిన్సైడ్ అవుతాయి. అవ్వ 1:05కి 1:10కి మధ్యలో ఇలా ఎక్కడో ఒక చోట ఏమవుతాయి, కోయిన్సైడ్ అవుతాయి. అంటే 1కి 2కి మధ్యలో ఖచ్చితంగా ఒకసారి కలుస్తున్నాయి. అలాగే మళ్ళీ 2కి 3కి మధ్యలో ఇంకొకసారి కోయిన్సైడ్ అవుతాయి, ఇలా అవుతూ ఉంటాయి. అయితే మరి ఇలాగా ప్రతి గంటకే మనం ఒకసారి అవుతుంటే 12 గంటలకి 12 సార్లు అవ్వాలి కదా అనేది మీ డౌట్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు టైము ఇది చూడండి, ఇది అవర్ హ్యాండ్, ఇది అవర్ హ్యాండ్, ఇది మినిట్ హ్యాండ్. ఇప్పుడు టైం ఎంత అయింది? 11 అయింది. మీరు 11 నుంచి 12కి రావడంలో ఇది ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇది కదులుతూ ఉంటుంది, ఇక్కడ దాకా వచ్చింది, ఇలా కదులుతుంది, ఇలా కదులుతుందో ఈ 11 దగ్గర ఇలా కదులుతూ వస్తుంది. ఈ ముళ్ళు ఈ యొక్క మినిట్ హ్యాండ్ ఏదైతే ఉంది, ఇలా కంప్లీట్ ఒక రొటేషన్ చేసుకుంటా వచ్చేటప్పటికి ఇదేమవుతుంది, 11కి దగ్గరికి 12కి మధ్యలో ఉంటుంది. ఇది కరెక్ట్గా ఎక్కడికి వస్తుంది, 12 దగ్గరికి వస్తుంది. 12 దగ్గరికి వచ్చినప్పుడే ఇక్కడ కోయిన్సైడ్ అవుతాయి. అంటే బిట్వీన్ 11 and 12 బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ ఓన్లీ ఎట్ 12 o'clock. అంతే తప్ప దీనిలాగా 1కి 2కి మధ్యలో ఎక్కడో 1:10 దగ్గరికి మధ్యలో ఇక్కడ కోయిన్సైడ్ అయినట్టు ఇక్కడ అవ్వో. సో 11కి 12కి మధ్యలో కోయిన్సైడ్ అవ్వో, కరెక్ట్గా 12 o'clockకి కోయిన్సైడ్ అవుతాయి. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు సపోజ్ ఇది లేదు, 12 అయింది. మళ్ళీ 12కి 1కి మధ్యలో చూడండి, ఇది ఇక్కడ కోయిన్సైడ్ అయ్యాక ఇది ఇక్కడ నుంచి ఇలా కదిలి ఇలా తిరుగుతుంటుంది. తిరిగి ఇలా కంప్లీట్ రొటేషన్ చేసి 12 దగ్గరికి వచ్చేటప్పటికి ఈ చెన్నముళ్ళు ఎక్కడికి వచ్చాక 1 దగ్గరికి వచ్చారు. మరి అప్పుడు అవుతుందా? అప్పుడు కూడా ఎక్కడ కోయిన్సైడ్ అవ్వవు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది 11 to 12కి 12 to 1కి మధ్యలో రెండు కోయిన్సైడ్ అవడం. బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ బిట్వీన్ 11 to 1. దేర్ ఈజ్ ఓన్లీ 1 టైం విచ్ ఈజ్ ఎట్ 12 o'clock. ఓన్లీ 1 టైం కోయిన్సైడ్ అవుతాయి. యాక్చువల్గా 11 to 12 మధ్యలో ఒకసారి, 12 to 1కి మధ్యలో ఒకసారి కోయిన్సైడ్ అవ్వాలి. కానీ ఇక్కడ అవకాశం లేకుండా ఈ 11 నుంచి 1 గంట మధ్యలో 12 దగ్గర మాత్రమే ఒక్కసారే కోయిన్సైడ్ అవుతాయి.
అందుచేత 12 అవర్స్కే 11 టైమ్స్ వస్తుంది. అర్థమైందండి లేదా కాన్సెప్ట్ మీకు? అది అందుచేత ఎవ్రీ 12 అవర్స్కి 11 టైమ్స్ అయింది. అగైన్ 12 అవర్స్లో కూడా ఇదే సంగతి ఉంటుంది కాబట్టి 24 అవర్స్కి 22 టైమ్స్ అయింది. విషయం అర్థమైందని అది కాన్సెప్ట్. ఓకే, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే వీడియో ఇక్కడ పాజ్ చేసి ఒకసారి మళ్ళీ మీరు రివైండ్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మన కాన్సెప్ట్ చూద్దాం. సో ఈరోజు కాన్సెప్ట్ చూద్దాం. ఇది కూడా చాలా సింపుల్. మీకు ఒకటే చెప్తున్నాను చూడండి. సపోజ్ ఇది ఇలా ఉంది, ఇది ఎలా ఉంది. టైం ఎంత అయింది? 3 o'clock అయింది. కరెక్ట్గా 3 o'clock యాంగిల్ ఎంత ఉంటుంది? ఇక్కడ 90 degrees ఉంటుంది. సో ఇది 3 నుంచి 4కి తిరగడంలో ఏమవుతుంది? ఇది ఇలా రొటేట్ అవుతూ వచ్చి 3కి 4కి మధ్యలో ఎక్కడో ఈ రెండు కోయిన్సైడ్ దాటి మళ్ళీ ఇలా వస్తుంది. కోయిన్సైడ్ అయినప్పుడు యాంగిల్ 0 అయిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది? 0 అలా పెరుగుతూ వచ్చి ఎక్కడో పాయింట్ ఇలా వచ్చే టైంకి ఇక్కడ వచ్చే టైంకి మళ్ళీ ఇక్కడ రెండింటికి మధ్యలో ఏమవుతుంది? 90 degrees వస్తుంది. అంటే ఇంకా 4 అవ్వకుండానే 3 o'clock దగ్గర ఒకసారి 90 degrees ఉంది. మళ్ళీ 3:37, 3:40 ఆ రేంజ్లో ఒకసారి మళ్ళీ 90 degrees వస్తుంది. కాబట్టి బిట్వీన్ 3 and 4 తీసుకున్నప్పుడు అంటే ఒక గంటలో ఎన్నిసార్లు రైట్ యాంగిల్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది అంటే 2 times. కాబట్టి ఫర్ ఎవ్రీ 1 hour ఇట్ ఈస్ 2 times. అది నైట్ యాంగిలే కాదు, ఎక్యూట్ యాంగిల్ కూడా. ఎక్యూట్ యాంగిల్ అంటే విచ్ ఈజ్ లెస్ దాన్ 90 degrees. అది కూడా 2 సార్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి కోయిన్సైడ్ అవడానికి ముందు ఒకసారి వస్తుంది, కోయిన్సైడ్ అయ్యి దీని నుంచి దూరంగా వెళ్తుండగా క్రమక్రమంగా ఎక్కడో ఒక చోట మళ్ళీ 30 ఆ మినిమం యాంగిల్ వస్తూ ఉంటుంది. అందుచేత ఎవ్రీ 1 hourకే 22 times అవుతుంది. 12 hours వచ్చేటప్పటికి మళ్ళీ 22 times అవుతుంది. ఇది కూడా సేమ్ ఇదే కేసు ఇందాక చెప్పినట్టుగా ఈ మధ్యలో 90 degrees రాదు. అర్థమవుతుంది? అందు గురించి 12 అవర్స్కి 22 times అవుతుంది, 24 అవర్స్కి 44 times అవుతుంది. యాంగిల్ బిట్వీన్ హ్యాండ్స్ 90 degrees అయింది అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? h60 - 2θ/11 ఆర్ h60 + 2θ/11 రెండు సార్లు ఉంది కాబట్టి ఈ రెండు ఫార్ములాలు యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం సమ్ చూసామనుకోండి. మనం చూసినట్టే బిట్వీన్ 3 o'clock and 4 o'clock, బిట్వీన్ 3 o'clock and 4 o'clock, 3 o'clock and 4 o'clock లో ఎప్పుడు 90 degrees యాంగిల్ అనేది మనం చెప్పాలనుకోండి. ఫార్ములా ప్రకారంగా h60 - 2θ/11 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ h ఎప్పుడు ఎంత? 3 × 60 - 2 × θ అంటే 90/11. అర్థమైందా? 360 - 2θ కాబట్టి 11 అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇది 2 × 90 180 - 180 0/11 ఈక్వల్ టు ఎంత? ఇది 0. అంటే కరెక్ట్గా 3 hours 0 minutes. దట్ మీన్స్ 3 o'clock. సో at 3 o'clock ఖచ్చితంగా ద హ్యాండ్స్ ఆర్ పర్పెండిక్యులర్. అర్థమైందా? అంటే 0 వచ్చిందంటే అర్థం ఏంటి? 3 o'clock దగ్గర 3 o'clock 0 minutes అంటే కరెక్ట్గా 3 దగ్గర 90 degrees. అండ్ ఇంకొక ఫార్ములా ప్రకారంగా మళ్ళీ ఇంకోసారి ఎక్కడ అంటే h60 + 2θ/11 అంటాం. సో 3 × 60 + 2 × 90 + 11 అంటాం. అంటే ఇది 180 + 180 360/11. సో ఇది మనం మల్టిప్లై చేసాం, డివైడ్ చేయండి. 11 3 33 అండ్ అగైన్ 3 ఉంది అంటే 30 11 2 22 8 ఉంది ఇంటూ 8/11. అర్థమవుతుందా? సో దట్ మీన్స్ 3 hours 32 8/11 minutes దగ్గర 3 hours 32 8/11 minutes దగ్గర బోత్ ద హ్యాండ్స్ ఆర్ పర్పెండిక్యులర్. 3 hours 32 minutes దగ్గర ఉంటుంది. అలా కాకుండా ఇంకా దీన్ని సెకండ్స్లో కూడా మార్చాలనుకోండి. ఇంటూ 60కి వేస్తే 860 480/11 అంటే నథింగ్ బట్ 480/11 అంటే 11 4s 44 11 3s 43 కాబట్టి 3 hours 32 minutes ఇంచుమించు 43 seconds ఇక్కడ. సో కరెక్ట్గా 3 o'clock దగ్గర ఒకసారి పర్పెండిక్యులర్గా ఉంటాయి. మళ్ళీ 3 o'clock 3 hours 32 minutes అంటే 3 hours 32 minutes 43 seconds దగ్గర కూడా మళ్ళీ బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది.
పెర్పెండిక్యులర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇది పెర్పెండిక్యులర్ అయినా ఎక్యూట్ అయినా కూడా మీరు ఇదే కాన్సెప్ట్ ఫాలో అవుతూ ఉండాలి. ఎక్యూట్ అంటే లెస్ దాన్ 90 degrees, అంటే బిట్వీన్ 3 o'clock and 4 o'clock. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు సీ ది ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఒకసారి రాసుకోండి, పాజ్ చేసుకుని ఇది రాసుకోండి. ఇది ఇప్పుడు ఇంకొక సమ్ కూడా చూద్దాం. ఓకే ఓకే ఇక్కడ 3 o'clock and 4 o'clock మధ్య యాంగిల్ 32 degrees ఎప్పుడు ఉంటుంది, 32 degrees ఎప్పుడు ఉంటుంది అని అడిగారు అనుకోండి. 32 degrees ఎప్పుడు ఉంటుంది అన్నప్పుడు ఫార్ములాలో h60 minus 2 theta by 11 is equal to 3 into 60 minus 2 into 32 by 11 is equal to 360 ఎంత 180, 180 minus 64, 180 లోంచి 64 తీసేస్తున్నాం అంటే 116 by 11 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 11 10s 110, 6 by 11, 10 6 by 11 minutes. అర్థమవుతుందా? అంటే 3 hours 10 minutes 10 6 by 11 minutes దగ్గర 10 6 by 11 minutes దగ్గర 32 degrees యాంగిల్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఎప్పుడు 32 degrees యాంగిల్ ఉంటుంది ఇంకోసారి ఏంటంటే 860 plus 2 theta by 11 which is nothing but 3 into 60 plus 2 into 32 divided by 11. This is 180, 180 plus 64 244 by 11. కాబట్టి 11 2s 22 అండ్ ఇక్కడ 2 ఉంటే 11 2s 22, 22 2 by 11 అంటే ఇది మళ్ళీ ఎక్కడ 3 hours 22 2 by 11 minutes దగ్గర 3 hours 22 2 by 11 minutes దగ్గర మళ్ళీ మీకు ఆ రెండు హ్యాండ్స్ మధ్యన 32 degrees యాంగిల్ ఉండే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? సో పెర్పెండిక్యులర్ అన్నా యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ అన్నా ఈ ఫార్ములాలు యూజ్ చేసి చేయాలి. సో నిన్న నుంచి మనం చెప్పిన కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కోయిన్సైడ్ అన్నప్పుడు కానీ 180 degrees అన్నప్పుడు కానీ ఈ 180 degreesలో కానీ ఎప్పుడైనా సరే మీరు నేను చెప్పిన ఫార్ములా ప్రకారంగా మీరు సాల్వ్ చేసుకుని అప్పుడు ఆప్షన్స్ చూసుకోవాలి. వన్స్ ఎక్కడైనా ఆప్షన్ మీకు మనం ఇచ్చిన ఆప్షన్ కనుక లేదు అనుకోండి, యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ కట్టేటప్పుడు కానీ ఆ హ్యాండ్స్ బిట్వీన్ అంటే సపోజ్ ఇప్పుడు ఇది 90 ఉంది, ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, ఇలాగా 270 ఉంటుంది. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ అన్న ఇది కొలుపుతాడా ఏదైనా కొలవచ్చు. మనం మినిమం యాంగిల్ చెప్తాం. ఇది ఆన్సర్లో ఇది ఉంటే ఓకే 90, లేదనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి, మీకు వచ్చిన ఆన్సర్ని 360లో సబ్ట్రాక్ట్ చేసి చూసుకోండి. అప్పుడు ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఏదైనా సరే అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిన్న చెప్పిన కాన్సెప్ట్ ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ మళ్ళీ అవసరమైతే ఒకసారి చూసుకోండి. క్లాక్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఏంటి? కోయిన్సైడ్ అయినప్పుడు ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి, ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, ఎప్పుడు స్ట్రైట్ లైన్లో ఉంటాయి, ఎప్పుడు పెర్పెండిక్యులర్గా ఉంటాయి, లేదా యాక్యూట్ యాంగిల్గా ఎప్పుడు ఉంటాయి అనేది మనల్ని పరీక్షలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఇక్కడ చూద్దాం. ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మిర్రర్ ఇమేజ్. అదొకసారి చూద్దాం. Okay, this is concept number 4. One more important concept number 4. What is this concept number 4? It is nothing but mirror image or reflection. This is mirror image or reflection. So what is mirror image? You have to observe one thing. Suppose we have a clock. On your wall. So మన గోడ మీద ఒక గడియారం ఉంది అనుకోండి, and quite opposite to that wall and quite opposite to that clock there is a mirror on the opposite wall. అంటే ఈ గోడ మీద క్లాక్ ఉండి దాని ఎదురుగుండా ఉన్న గోడ మీద ఒక అద్దం ఉంది అనుకోండి. సపోజ్ ఇఫ్ యూ సీ ద టైమ్
in the exact clock, it shows 3 o'clock. It shows 3 o'clock. Then if you wish to see the time in that mirror, no, not you don't go to see the time in exact clock, you go to see the time in the mirror. సో మిర్రర్లో మీరు చూసినట్టయితే అంటే గడియారంలో చూస్తే 3 అయినట్టు ఉంటుంది. మీరు ఇటు తిరిగి అద్దంలో కనుక ఆ మిర్రర్ యొక్క ఆ క్లాక్ యొక్క ఇమేజ్ని మిర్రర్లో కనుక మీరు చూసినట్టయితే అది ఎంత అయ్యి ఉంటుంది అంటే 9 అయ్యి ఉన్నట్టు ఉంటుంది. సో ఇది క్లాక్, ఇది ఎగ్జాక్ట్ క్లాక్, ఇది మిర్రర్, ఇది మిర్రర్లో ఇమేజ్. ఇది ఎగ్జాక్ట్ క్లాక్, ఇది మిర్రర్, ఇది మిర్రర్లో ఫార్మ్ అయిన ఇమేజ్. మీరు గమనించండి, ఇక్కడ ఎగ్జాక్ట్ క్లాక్లో ఎంత అయింది? 3 అయింది. మిర్రర్ పెట్టాం, మిర్రర్లో చూసినప్పుడు మిర్రర్లో ఇమేజ్ ఎలా కనబడుతుంది? ఎలా కనబడుతుంది అంటే ఎంత కనబడుతుంది? అది 9 కింద కనబడుతుంది. అర్థమవుతుందా? ఇది మిర్రర్ ఇమేజ్ అంటే ఎలా మార్పు కనబడుతుంది. ఇది మరి ఏదో 3కి 9 అంటే గుర్తెట్టుకుంటాం, 3 కాదు కదా. ఎట్ ఎనీ టైం, ఇప్పుడు ఇక్కడ ఎంత టైం అయినా సరే, సపోజ్ ఏ 7:20 అయింది, మిర్రర్లో ఎంత కనబడుతుంది అంటే. సో ఇలా మిర్రర్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక టెక్నిక్ ఏంటి అని అంటే, యూ హ్యావ్ టు అబ్జర్వ్ వెరీ క్లియర్లీ ద నోట్. టు ఫైండ్ ద మిర్రర్ ఇమేజ్, we have to subtract. To find the mirror image, we have to subtract the given time from 11:60. From 11:60. That means 11 hours 60 minutes. కాబట్టి నువ్వు ఒక టైం యొక్క నీకు క్లాక్లో యాక్చువల్ టైం ఎంతో ఇస్తారు, నిన్నేమడుగుతారు? మిర్రర్ ఇమేజ్ అడుగుతారు. అప్పుడు నువ్వు ఏమి చెయ్యాలి? ఈ 11:60ని సబ్ట్రాక్ట్ చేయాలి. 11:60లోంచి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. పాయింట్ అర్థమైందా మీకు? సబ్ట్రాక్ట్ చేయాలి. ఉదాహరణకి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఫైండ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 4:10. మీరు జాగ్రత్తగా చూడండి. 4:10 టైం ఎంత అయింది? 4:10 అయింది. దీనికి మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. 4:10కి మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు 4:10 ఎందులోంచి తీసేయాలి? 11:60లోంచి తీసేయాలి. కాబట్టి పైన 11:60 వేసుకో. సో యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దీస్ టూ. 0, 6 - 1 5, 11 - 4 7, 750. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ 4:10 మిర్రర్ ఇమేజ్. అంటే యాక్చువల్ క్లాక్లో 4 గంటల 10 నిమిషాలు అయితే, అంటే ఈ క్లాక్ షోస్ 4 hours 10 minutes, then the same clock shows 750 in mirror image. Are you understand or not? సో యాక్చువల్ క్లాక్లో 4 గంటల 10 నిమిషాలు అయితే దాని ఇమేజ్ అది మిర్రర్ ఇమేజ్ అవ్వచ్చు, వాటర్ ఇమేజ్ అవ్వచ్చు. ఒక్కోసారి వాటర్ ఇమేజ్ అంటాడు, ఏదైనా ఇమేజ్ రిఫ్లెక్షన్. అర్థమవుతుందా? సో ఆ రిఫ్లెక్షన్ ఎంత అవుతుంది అంటే అందులో టైము 11:60లో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 750. అర్థమైందా లేదా? ఓకే, ఇంకొకటి కూడా చూద్దాం మనం. 2:35 ఇచ్చారు టైం. మీకు అర్థం అవడానికి ఇంకోటి చెప్తున్నా. 2:35 ఇచ్చారు. ద యాక్చువల్ క్లాక్ షోస్ 2:35. దెన్ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద క్లాక్ ఇన్ వాటర్ అన్నాడు అనుకోండి. ఆ మిర్రర్ ఆర్ వాటర్ ఎనీథింగ్. రిఫ్లెక్షన్ ఆఫ్ ద క్లాక్ ఇన్ వాటర్ అన్నాడు అనుకోండి. సో సింప్లీ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దిస్ టైం అగైన్ ఫ్రమ్ 11:60. సో దిస్ ఈజ్ 5, 10 - 5 5, and this is 5 - 3 2. Okay, and what is this? 11 - 2 9. So the time in the image is 9:25. Are you understand or not? Very good. So the time in the image is 9:25 when the actual clock shows 2:35. అర్థమవుతుందా? సో చాలా సింపుల్ లాజిక్. మీకు యాక్చువల్ టైం ఇచ్చి మిమ్మల్ని మిర్రర్ ఇమేజ్ ఆఫ్ దట్ క్లాక్ కానీ వాటర్ ఇమేజ్ అని కానీ అడుగుతారు, రిఫ్లెక్షన్ అని కానీ అడుగుతారు. ఏది అడిగినా యూ సింప్లీ సబ్ట్రాక్ట్ ద గివెన్ టైమ్ ఫ్రమ్ 11:60, దెన్ యూ గెట్ ద ఇమేజ్ టైమ్. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ mirror image or reflection. Very important and at the same time very easy topic it is. This is concept 4. Are you understand or not? So if you understand this, I give you sometimes you must practice in your book.
as homework. Okay, you must practice these timings. So first time is 4:48. 4:48. Find the mirror image of 4:48. Find the mirror image of 2:13. Find the mirror image of 6:15. And find the mirror image of 8:30. So these four you have to do your homework. Compulsory you have to practice in your book. Are you understand or not? This is concept number 4. Okay. And the next concept we discussed on tomorrow. Concept 5 and a little bit of introduction to concept 6. Those concepts are directions in a clock. Concept 5 is directions in a clock. So, what is the directions in the clock? These all concepts are discussed in the tomorrow's class. So, today I discussed two important concepts. One is the angle between the hands are perpendicular or acute. That is the first concept. And the second concept is mirror image or reflection. So you go through these concepts and you have to practice as many problems as you have. After completing the concepts, we can do a 50 or 100 problems exercise we can do. Okay? No problem at all. First of all, you must get a grip on the core concepts. మనం ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత కాన్సెప్ట్స్ అన్నీ అయిన తర్వాత ఎక్సర్సైజులు చేద్దాం. ఎక్సర్సైజ్లో ప్రతి లెక్క మీరు ఈజీగా చేయగలగాలి అంటే మీ అందరికీ కూడా ఈ కాన్సెప్ట్స్ మీద పూర్తి గ్రిప్ ఉండాలి. దయచేసి ఈ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకోండి. క్లాస్ 1-2 సార్లు వినండి. అండ్ గతంలో కూడా చెప్పాను, దయచేసి క్లాసులని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వేరే కాలేజెస్ వారు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్ళని కూడా ఇవి వినడానికి ప్రోత్సహించండి. వాళ్ళ కెరీర్కి కూడా హెల్ప్ అవుతుంది. తద్వారా మనం చెప్తున్నదానికి ఒక సార్థకత అనేది ఉంటుందని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.